పడవ నడిపేవాడు. గాంధార దేశంలో కుబేరగుప్తుడనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతను కోస్తా వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తాడు. గుప్తుడికి ఒక్కగానొక్క కొడుకు కీర్తిసాగరుడు. పిన్నవాడు అందచందాలకే గాక ధైర్య సాహసాలకు తెలివితేటలకు కూడా పేరు పొందాడు. పైగా జాలిగుండె కలవాడు. కీర్తిసాగరుడు పెరిగి పెద్దవాడయ్యేసరికి గుప్తుడికి వృద్ధాప్యం వచ్చేసింది. అందుచేత కుబేరగుప్తుడు కొడుకును చేరపిలిచి వ్యాపారమంతా వానికి అప్పగించాడు. ఒక రోజున కీర్తిసాగరుడు కోస్తాకు వెళ్ళి వద్దామని అన్ని సన్నాహాలు చేసుకున్నాడు. పడవల నిండా రకరకాల దినుసులు సిద్ధంగా ఉన్నాయి. కావలసినంత పరివారం అతని వెంట బయలుదేరింది. పోగా కొన్ని రోజులకు వారికి ఒక గట్టు తగిలింది. ఆ గట్టుకు పడవలను లంగరు వేసి మైదానంలో విడిసి డేరాలు అమర్చారు. పరివారమంతా బడలిక చేత డేరాలలో నిద్రపోయారు. కానీ కీర్తిసాగరునికి మట్టుకు కంటి మీద కునుకు లేదు. అలా ఆలోచిస్తూనే పడుకుని ఉన్న సాగరుని చెవులకు తలవని తలంపుగా ఒక చిత్రమైన ఆర్తనాదం వినిపించింది. ఇదేమిటా అని సాగరుడు శ్రమలెన్నో పడి ఆ ధ్వని వచ్చిన దిక్కుగా వెళ్ళాడు. అది ఒక అడవి ప్రదేశం. చూసేసరికి అతనికి గుండె చెరువైపోయింది. కొంతమంది మానవులను వర్తకులు కొందరు కొరడాలతో మోదుతున్నారు. చేసేది లేక వాళ్ళు అలోమని ఏడుస్తున్నారు. కీర్తిసాగరుడు అక్కడికి వెళ్ళి వాళ్లను కొట్టవద్దు, ఆగండి, వాళ్ళు చేసిన తప్పేమిటి అని గద్దించి అడిగాడు. అందుకు వారు తప్పు లేదు గిప్పు లేదు, నీకెందుకు పోవయ్యా, వాళ్ళు బానిసలు, వాళ్లను మేము డబ్బిచ్చి కొన్నాము, ఇటువంటి వాళ్లను కొని మారుబేరానికి అమ్మడమే మా వ్యాపారం, మా వెంట వాళ్ళు బుద్ధిగా రాకుంటే కొడుతామా చీరుతామా అన్నారా వర్తకులు నిర్లక్ష్యంగా. అప్పుడు కీర్తిసాగరుడు వారితో, ఓహో, బానిస వ్యాపారస్తులటయ్యా మీరు, బాగానే ఉంది, వీళ్ళనందరూ నేను కొంటాను, ఖరీదు చెప్పండి, మీకు కావలసిన లాభం ఎంతో చెప్పండి అన్నాడు. ఈ విధంగా ఆ వర్తకులకు కోరినంత ధనమిచ్చి బంధం నుండి బానిసలందరినీ విడిపించి వర్తకులను సాగనంపాడు సాగరుడు. ఎవరే ఊరి వారో పేరు పేరున అడిగి తెలుసుకుని వాళ్ళందరినీ ఎవళ్ళ ఇళ్లకు వాళ్లను పంపివేశాడు. ఇందుకు వారందరూ ఎంతో సంతోషించి కీర్తిసాగరుణ్ణి 1000 విధాల పొగడసాగారు. విడుదల పొందిన బానిసలందరూ వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు. చివరకు ఒక సుందరి, ఒక వృద్ధురాలు మాత్రం మిగిలిపోయారు. వారిని కుశల ప్రశ్నలు వేయగా ఆ సుందరి ఇలా చెప్పింది, నేను ఉత్కళ రాజపుత్రిని, ఈమె నా దాది, మేము దేవి ఆలయంలో ఉండగా ఈ వర్తకులు మమ్మల్ని బంధించి ఈ దేశం తెచ్చారు అని చెప్పింది. అక్కడికి ఉత్కళ దేశం ఎన్నో వందల మైళ్ళు. అందుచేత సాగరుని వెంబడి గాంధార దేశానికి వెళ్ళటానికే వారిద్దరూ ఒప్పుకున్నారు. వాళ్లను వెంట పెట్టుకుని తిరుగుముఖం పట్టాడు సాగరుడు. ఇల్లు చేరుకోగానే కుబేరగుప్తుడు ఆత్రంతో కొడుకుకు ఎదురు వచ్చాడు. ఎంత ధనం తీసుకువచ్చాడో చూద్దామని ఆశ పెట్టుకుని ఉన్న గుప్తుడికి జవాబుగా సాగరుడు సుందరిని, ముసలి దాదిని చూపించేసరికి తండ్రికి ఒళ్ళు మండుకుపోయింది. సాగరుడు తన ఘనకార్యాలను ఏకరువు పెట్టినప్పటికీ ఏమంత ఆప్యాయంగా విననేలేదు. చేసుకువచ్చావులే నిర్వాకం, పో చేతకాని దద్దమ్మ అని అనేశాడు. ఈ మాటలకు రోషపడి కీర్తిసాగరుడు సుందరిని, వృద్ధురాలిని వెంట పెట్టుకుని తక్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అయితే కొడుకు నిర్దోషి అని తెలుసుకుని కుబేరగుప్తుడు వానిని వెనుకకు పిలిపించాడు. అబ్బాయి, అయ్యిందేదో అయ్యింది, మరొక అవకాశం ఇస్తున్నాను, ఈసారి నేను చెప్పినట్టుగా విని ఐశ్వర్యంతో తిరిగి రావాల్సిందంటూ కొడుకును ఓడరేవుకు స్వయంగా తీసుకువెళ్ళాడు. అక్కడ తయారుగా ఉన్న ఒక ఓడను చూపించాడు. అది చూసి సాగరుడు ఆశ్చర్యపోయాడు. ఏమి, ఓడ ముందు అందరికీ కనపడేలాగా జీవకళ ఉట్టిపడేటటువంటి ఉత్కళ రాజపుత్రి ప్రతిమ అమర్చబడి ఉంది. ఇదేమిటని ప్రశ్నించాడు సాగరుడు. అందుకు తండ్రి, అందులోనే ఉన్నది రహస్యం, నన్నేమి ప్రశ్నలు వేయకు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాపారం సాగించి లాభాలు గడించుకురా, నీవు తిరిగి వచ్చే వరకు వీళ్ళిద్దరూ ఇక్కడనే ఉంటారు అంటూ మందలించి పంపాడు. కీర్తిసాగరుడు బయలుదేరాడు. కొన్నాళ్లకు ఓడ ఒకనొక రేవు చేరుకుంది. చేరుకోగానే రాజభటులు కీర్తిసాగరుణ్ణి బంధించి వాళ్ళ రాజు వద్దకు తీసుకుపోయారు. ఇదేమిటో తెలియక సాగరుడు విస్మయం పొందాడు. రాజా, ఏమిటి అన్యాయం అని అడిగాడు. అందుకు రాజు ఉగ్రుడై, దుర్మార్గుడా, నా కూతురు రూపాన్ని ఎందుకిలా తయారు చేసి ఓడకు కట్టావు? ఆమెను ఎక్కడ దాచావు చెప్పు, ద్రోహి, నిజం చెప్పకుంటే చూసుకోని పని అని హుంకరించాడు.
ఈ మాటల వల్ల తను చేరుకున్న ఈ దేశమే ఉత్కళ దేశమని సాగరుడు వెంటనే గ్రహించాడు. అప్పుడు యుక్తిపరుడైన సాగరుడు ఉత్కళరాజును సముదాయించి తన చరిత్ర అంతా పూర్తిగా వివరించాడు. కీర్తిసాగరుడు చెప్పినదంతా వినగానే రాజు పరమానందభరితుడయ్యాడు. వెంటనే సాగరుని చేతి సంకెళ్ళు విప్పించి అతనిని తన పక్కనే కూర్చోబెట్టుకుని సమస్తమైన మర్యాదలు జరిపాడు. సాగరుని కోరికపైన ఉత్కళరాజు మంత్రి సామంత సపరివారంగా గాంధార దేశానికి బయలుదేరాడు. ఈ విధంగా ఉత్కళరాజు తన ఇంటికి విచ్చేసినందుకు కుబేరగుప్తుడు పొంగిపోయాడు. రాజపుత్రి ఆనందంగా తండ్రిని కావలించుకుంది. అతని కన్నుల వెంట జలజలమని ఆనంద బాష్పాలు రాలినాయి. ఇటువంటి ధర్మబుద్ధి గలవాడు ప్రజ్ఞాశీలుడు అయిన సాగరుడు నాకు అల్లుడు కావడం కంటే నేను కోరదగింది ఏమీ లేదన్నాడు రాజు. నిండు మనస్సుతో సమ్మతించాడు కుబేరగుప్తుడు. తన ఇంటి వద్దనే వివాహం జరిపించటానికి ఉత్కళరాజు నిశ్చయించాడు. తరలి వెళ్లటానికి అందరూ బయలుదేరారు. ఓడ ఎక్కారు. నడిదారిలోకి వెళ్లేసరికి ఉత్కళరాజ్య మంత్రికి దుర్బుద్ధి పుట్టింది. ఈ వివాహం జరిగితే తన పలుకుబడి ఇక చెల్లదు కదా అని. ఈ దురుద్దేశం మనసులో కలగటంతో నిద్రిస్తున్న సాగరుణ్ణి నీటిలోకి తోసివేశాడు. తెల్లవారిన తర్వాత తెలిసింది అందరకు సాగరుడు కనపడటం లేదని. చేసేదేముంది, ఎవళ్ల దేశం వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ నీటిలో పడిన కీర్తిసాగరుడు ఈదుకుంటూ పోయి ఒక ద్వీపం చేరుకున్నాడు. అది నిర్జన ప్రదేశం. అక్కడ అలానే కాలం గడుపుతూ ఉండగా కొన్నాళ్లకు ఒక పడవ ఒడ్డుకు వచ్చింది. ఆ పడవ నడిపేవాడు ఒక వృద్ధుడు. అతడు సాగరుణ్ణి కుశల ప్రశ్నలు వేసి సంగతి తెలుసుకున్నాడు. నిన్ను నీ దేశం చేరిస్తే నాకేమిస్తావు అని అడిగాడు. సగపాలు నీకిస్తాను అని తడుముకోకుండా బదులు చెప్పాడు సాగరుడు. ఆ వృద్ధుడు సాగరుని సరాసరి ఉత్కళ రాజ్య తీరానికి చేర్చి మాట్లాడకుండా తన దారిని తన పడవ మళ్లించుకుని వెళ్ళిపోయాడు. కీర్తిసాగరుడు పడవ దిగి సరాసరి కోటకు పోబోతూ ఉండగా ఈ కొత్త వాణిని రాజభటులు పట్టి తీసుకుపోయి మళ్లీ రాజు ఎదుట నిలబెట్టారు. కీర్తిసాగరుణ్ణి చూడటంతోనే రాజు పట్టరాని సంతోషం పొందాడు. తీరని విచారంతో ఉన్న రాజకుమారికి ఈ వార్త చెవిన పడగానే ప్రాణం లేచి వచ్చింది. నగరమంతటా కోలాహలం చెలరేగింది. అటు తర్వాత నిజానిజాలు వెల్లడైనాయి. సాగరుని కోరికపైన రాజు మంత్రిని మందలించి వదిలాడు. రాజకుమారికి సాగరునికి అతి వైభవంగా వివాహమయ్యింది. రాజు తన రాజ్యానికి అల్లుడైన సాగరుణ్ణే రాజుగా చేయదలిచి ఒక మంచి రోజున అతనికి పట్టాభిషేకం ఏర్పాటు చేశాడు. రాజదుస్తులతో నవరత్న ఖచ్చితమైన కిరీటంతో సాగరుడు సింహాసనం అధిష్ఠించాడు. ఆస్థానం కిటకిటలాడుతూ ఉంది. ఆనందదాయకమైన అటువంటి సమయంలో ఒక పేద ముసలివాడు అక్కడికి వచ్చాడు. వానిని భటులు అవతలకు పొమ్మని తరిమివేయసాగారు. కాని సాగరుడు వెంటనే గుర్తుపట్టి వానిని తన వద్దకు పిలిపించాడు. సాగరుడు స్వయంగా సింహాసనం దిగి వెళ్ళి ఆ వృద్ధునికి సమస్తమైన మర్యాదలు చేసి అతనిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎవ్వరికీ ఇదేమీ అర్థం కాలేదు. అందరూ తెల్లబోయి చూస్తూ ఉన్నారు. అప్పుడు సాగరుడు ఒక పటం తెప్పించి దానిని సభలో గోడకు వేలాడదీయించాడు. ఆ వృద్ధుని వైపు తిరిగి, అయ్యా, నీవు చేసిన మేలు నేను మరువలేదు. ఇదిగో ఇదే ఉత్కళ రాజ్య పటం. దైవకృప వలన నేను ఈ రాజ్యానికి అధిపతినయ్యాను. ఇందులో నీకు కావలసిన సగభాగము గీత గీసి చూపు. ఇప్పుడే నీకు అప్పగిస్తాను అన్నాడు. అందుకు ఆ వృద్ధుడు జలజలమని బాష్పాలు రాలుస్తూ సాగరునికి పాదాక్రాంతుడయ్యాడు. సాగరా, నీవు గుణసాగరుడువే. నాకెందుకు ఈ రాజ్యాలు? జ్ఞాపకం ఉన్నదో లేదో కాని 1000 రాజ్యాల పెట్టు అయిన స్వేచ్ఛా రాజ్యాన్ని ఆనాడే నీవు నాకు కోరకుండా అనుగ్రహించి పుణ్యం కట్టుకున్నావు. నిజానికి నేను పడవ నడిపేవాడిని కానే కాను. ఆనాడు నీవు బంధం విడిపించిన బానిసలలో ఒకడిని. నీవు కష్టాలలో పడటం తెలిసి కొంతైనా నీ రుణం తీర్చుకుందామనే ఉద్దేశంతో పడవ నడిపి ఆనాడు నిన్ను ఒడ్డుకు చేర్చాను. ఇప్పుడు నీవు రాజు కాబోతున్నావని తెలుసుకుని దీవించిపోదామని వచ్చాను. అంతేకాని నాకు ఈ రాజ్యాలతో ఏమీ పని లేదు నా తండ్రి అని చెప్పాడు. అప్పుడు సాగరుడు ఆ వృద్ధుని గురించి ఆ స్థానంలోని అందరికీ విప్పి చెప్పగా వారు విస్మయం పొందారు. బానిసవాడైతేనేమి, చేతికి వచ్చిన సగం రాజ్యాన్ని వదులుకున్న ఆ వృద్ధుడు ఎంతటి త్యాగమూర్తి అంటూ అనేక విధాల అతనిని మెచ్చుకున్నారు. కథ సమాప్తం. మిఠాయి వర్తకుడు. వివేకానంద స్వామి సన్యాసం పుచ్చుకుని దేశాటనం చేస్తూ ఉండే రోజులవి.
మండు వేసంగి మధ్యాహ్నం పూట వివేకానందుడు రాజపుత్ర స్థానంలో రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. స్వామి పక్కనే ఒక వర్తకుడు కూర్చుని ఉన్నాడు. స్వామికి కొన్ని పూటల నుండి తిండి లేదు. స్టేషన్ వద్ద మంచినీళ్ళిచ్చేవాడిని కాసిన్ని నీళ్ళిమ్మని అడిగేవాడు. చేతిలో ఏమీ పెట్టకపోవటం చేత స్వామి మాట వినిపించుకోకుండానే వాడు మరి ఒక చోటికి పోయేవాడు. ఇటువంటి స్థితిలో పాపం స్వామికి దాహం వేసి జిహ్వా ఆరుకుపోతూ ఉండేది. వివేకానందుని ప్రక్కన కూర్చున్న వర్తకునికి సాధువులన్నా సన్యాసులన్నా పరమ అసహ్యం. అతను ధనవంతుడు కావటం చేత పళ్ళు, పాలు, భక్ష్యాలు, చల్లని మంచినీళ్లు కొనుక్కుని ఆరగిస్తూ ఉండేవాడు. అలా ఆరగించడంలో తప్పు లేదు. కానీ అతను స్వామిని చూసి నవ్వుతూ, వెక్కిరిస్తూ, కదిలించే కుళ్ళు మాటలాడుతూ చాలా బాధ పెట్టసాగాడు. చివరికిద్దరూ తారిఘాట్టు స్టేషన్లో దిగారు. డబ్బు లేని స్వామి మొహం ఎవరు చూస్తారు? మంచినీళ్లు కాదు కదా, స్టేషనులో తలదాచుకోవటానికి నీడ ఉన్న చోటు కూడా దొరకలేదు. అందుచేత పైసాటి తడుపుకుని స్టేషన్ బయట కాళ్ళు మాడుతున్న ఇసుక మీద పరుచుకుని ఒక స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు. ఆయన ఎదటనే కొంచెం దూరంలో చల్లని చోట మృదువైన ఆస్తరణ మీద సమస్తమైనటువంటి భోగ పదార్థాలు పెట్టుకుని నక్షత్రకునిలాగా వర్తకుడు కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఊరుకోక, ఏమయ్యా స్వామి, ఇటు చూడు. ఆహా, ఎంత చల్లని మంచినీళ్ళు! ఓహో, ఎంత రుచి ఉన్నాయి లడ్డూలు! కరకరలాడే ఈ తీయటి పూరీలు చూడు! ఏం నీ గ్రహచారం ఏం కాలింది? సన్యాసం పుచ్చుకుని ఏం బావుకుంటున్నావు? మద్దిమానులాగా ఉన్నావే. ఏదైనా పని చేసుకుని డబ్బు సంపాదించుకుని సుఖపడరాదు? ధనహీనుడంటే ఏమిటి? బుద్ధిహీనుడన్నమాట. జేబు ఖాళీగా ఉంటే పొట్ట మాత్రం వట్టిదిగా ఉండదు. డబ్బు అక్కర్లేదు అనే వెర్రి వెంగళయ్యలకి శాస్తి కావలసిందే. తెచ్చిపెట్టుకున్న కష్టానికి ఎవడేం చేస్తాడు? అనుభవించు, తీరికగా కూర్చుని తృప్తిగా అనుభవించు అని ఈ విధంగా స్వామిని పిలిచి దెప్పుతూ, పెదవులు బిగించి చూస్తూ, పకపక నవ్వుతూ, లొట్టలు వేసి తింటూ, గుటకలు వేసి తాగుతూ, తెగ తేనుస్తూ అనేక విధాల బాధింపచొచ్చాడు. ఈ పరిహాస వాక్యాలకు, తెలివి తక్కువ పనులకు కొంచెమైనా కోపగించక విగ్రహం వలె కూర్చుని ఉన్నాడు స్వామి. ఇంతలో ఆ ఊరి అతడే ఒక ఆయన కుడి చేతితో ఒక మూట, లోట, ఎడమ చేతిలో చల్లని మంచి తీర్థంతో ఒక మట్టి కూజ పట్టుకుని, చంకలో ఒక మెత్త చిన్న దుప్పటి పెట్టుకుని పరుగున స్టేషన్ చేరుకున్నాడు. శుభ్రమైన ఒక చోట దుప్పటి పరచి మూట విప్పి అందులోని రకరకాల భోజన పదార్థాలన్నీ దానిపైన అమర్చి సంతోషంతో స్వామి వద్దకు వగర్చుకుంటూ వచ్చి, బాబు, ఇలా దయచేయండి, చప్పున రండి, ఈ పదార్థాలు భుజించండి అని ప్రార్థించాడు. స్వామి ఆశ్చర్యపోయాడు. స్వామిని వెక్కిరించిన సావుకారు వెలవెలపోయిన ముఖంతో, దాక నోటితో, తెరిచిన కన్నులు మోయకుండా చూస్తూ శిలా విగ్రహంలాగా ఉండిపోయాడు. కొత్తగా వచ్చిన అతను, బాబాజీ, ఆలస్యం చెయ్యకు, బాబాజీ, చప్పున వచ్చి ఫోన్ చెయ్యి అంటూ స్వామిని బతిమాలి బలవంత పెట్టసాగాడు. అందుకు స్వామి, నేస్తం, నీవేదో పొరపడుతున్నట్టున్నావు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, ఇంతకు నిన్నెక్కడ చూచానో నాకు జ్ఞాపకమే లేదు అన్నాడు. అప్పుడు గ్రామస్తుడు, సరి బాబాజీ, నేను మిమ్మల్ని చూచాను, కళ్ళారా చూచాను, పొరపాటు ఏమీ లేదు అని చెప్పాడు. ఈ మాటలకు వర్తకుడు తెర్ర నోరు పెట్టుకుని చూస్తున్నాడు. అతి ఆశ్చర్యంతో స్వామి, నీ మాటలు నాకేమీ బోధపడటం లేదు, నన్నెక్కడ చూచావు అని అడిగాడు. అందుకు గ్రామస్తుడు, బాబాజీ, నేను ఈ ఊరు మిఠాయి వర్తకుణ్ణి. ఇవాళ పొద్దున్నే భోజనం చేసి మామూలు ప్రకారం పడుకుని కన్ను మూశాను. అప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీరామచంద్రమూర్తి నిన్ను సరిగా నీ వంటి వానినే వేలు పెట్టి చూపి, అదుగో నీ ఎదుట అగుపడేవాడు నిన్నటి నుండి తిండి లేక బాధపడుతున్నాడు. ఆ బాధ అంతా నేను పడుతున్నాను. లే, వెంటనే లేచి పూరీలు, కూరలు చేసి అవి, మిఠాయిలు, చల్లని మంచి తీర్థము, కూర్చోవటానికి ఒక చిన్న మెత్త, ఇవన్నీ పట్టుకు వెళ్ళు, లే వెళ్ళు అని పలికాడు. ఆ కల నమ్మేదేమిటి అని తలచి లక్ష్యం చేయకుండా పక్కకు ఒత్తిగిలి మళ్ళీ పడుకున్నాను. అప్పుడు రామచంద్ర ప్రభు మళ్ళీ దర్శనమిచ్చి, ఓరి ఏమిరా,
త్వరగా లేచి నేను చెప్పినట్టు చేయవేమిరా అని నన్ను పొడిచి లేపినట్లయింది. ఇక ఉపేక్ష చేయడం ఎట్లా? ఉలికిపడి లేచి గబగబా పూరీలు కూర తయారు చేసి ఇంతకుముందే తయారు చేసి ఉంచిన మంచి మిఠాయి, చల్లటి మంచి తీర్థం, ఒక చిన్న మెత్త పట్టుకుని వేళ మించిపోతుందనే భయంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. వచ్చి నాకు స్వప్నంలో కనపడిన మహానుభావుడైనటువంటి నిన్ను దూరం నుంచే ఆనవాలు పట్టాను. ఎంత మాత్రం పొరపాటు లేదు స్వామి. దయచేసి వేడి చల్లారక ముందే నేను తెచ్చినవి ఆరగించండి. నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. ఎంతో ఆకలితో ఉన్నారు, ఆలస్యం చేయకండి అని భక్తిపూర్వకంగా బతిమాలాడు. వెంటనే స్వామి వెళ్ళి సంతృప్తిగా భుజించి కడుపు నిండా చల్లని మంచి తీర్థం పుచ్చుకున్నాడు. తర్వాత స్వామి ఆ మిఠాయి వర్తకునికి కృతజ్ఞత చెప్పబోయేసరికి అతను, బాబాజీ వద్దు వద్దు, నాకేమీ వందనం చేయవద్దు. అంతా భగవానుడైన శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం జరిగింది. ఆయనకే నమస్కరించండి అన్నాడు. స్వామిని పరిహాసాలు చేసి పరాభవించిన వర్తకుడు పిడుగుపడిన వానిలాగా నిశ్చేష్టుడైనాడు. కొంతసేపటికి స్మృతి వచ్చి బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపంతో, స్వామి క్షమించు అంటూ వివేకానందుని పాదాలపై పడి పాదరజం తీసి పొట్టు పెట్టుకున్నాడు. అప్పుడు స్వామి కన్నుల వెంట భక్తి బాష్పాలు కాలువలుగా ప్రవహింపచొచ్చినాయి. ఆయన తన జీవితంలో ఒక గొప్ప సంశయం తీరినట్టుగా ఆనందభరితుడై కనిపించాడు. మనస్సులో, రామా సుగుణాభిరామ కారుణ్యసీమ, ఏ కాలమందున నిన్ను నమ్మి చెడినవారు లేరు కదా అని అనుకుని ఉంటాడు స్వామి. కథ సమాప్తం. ముక్తినిచ్చే భూసొరంగం. మార్వార రాజ్యంలోని జితర అనే గ్రామమందు పూర్వం కోపా కుంభకారుడనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతను సజ్జనుడు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలవాడు. అతని భార్య అతనికి తగిన ఇల్లాలు. ఇద్దరూ కష్టపడి సంసారం సాగించుకుంటూ పాండురంగ స్వామిని, స్వామి భక్తులను శ్రద్ధతో సేవించుకుంటూ ఉండేవారు. వాళ్ళు రోజుకు ఒక కుండ చొప్పున తయారు చేయటం, నెల వరకు కూడబెట్టి నెల్లాళ్ళు కాగానే ఒక్కసారిగా 30 కుండలు అమ్మివేసి అందులో 4వ వంతు విష్ణు భక్తులకు, సాధువులకు వినియోగిస్తూ తక్కినదే తమ భుక్తి కోసం ఖర్చు పెట్టుకోవటం ఇలా జరుగుతూ వచ్చింది. ఇలా చేస్తున్న కుంభకారుడికి జితరా గ్రామంలోనే కాక చుట్టుపక్కల సైతం ఫలానా కుంభకారుడు ధర్మాత్ముడు, హరిభక్తుడు, సాధుజన సేవాపరాయణుడు అని గొప్ప పేరు పడింది. అయితే ఆ ఊరి రాజుకి సంగతి తెలిసి అసూయ కలిగింది. ఈ అసూయతో కొమ్మరి వాళ్ళందరూ ఆవం ఒక్కింటికి 10 కుండలు చొప్పున ప్రతి నెల పన్ను చెల్లించవలసిందని ఆజ్ఞాపించాడు. జరుగుబాటు ఉన్న తక్కిన కుమ్మరి వాళ్లంతా రాజు విధించిన ప్రకారం పన్ను చెల్లిస్తూ వచ్చారు. కానీ కోపా కుంభకారుడు మట్టికి చెల్లించుకోలేక దారాపుత్రాదులతో సహా దివాణంలోకి పరుగెత్తిపోయి గోలపెట్టాడు. రాజు వాని మాటలన్నీ విని, నీవేమిటయ్యా దాన ధర్మాలు చేసి లోకంలో గొప్ప కీర్తి ఆర్జించావు, ఎంత ధనికుడవు కాకుంటే నీకింతటి పేరు వస్తుంది, నీ వంటి శ్రీమంతుడికి స్వల్పమైన ఈ పన్ను చెల్లించటం అనేది ఏ పాటి అంటూ వికటంగా జవాబు చెప్పాడు. కుంభకారుడు ఎంత బతిమాలుకున్నా నిర్దయుడైన రాజు వినిపించుకోలేదు. చేసేదేముంది, కుంభకారుడు బయలుదేరి వచ్చేశాడు. తను భార్య కలిసి నాటి నుంచి రెట్టింపుగా పాటుపడసాగారు. ఎంత పాటుపడ్డా నెలకు 30 కుండలకు మించి ఏర్పడకపోయే. నిరాశ చేసుకున్నారు. కానీ ఒక రోజున ఆమె ఆవం పేర్చి కాల్చి చల్లార్చి తీసేసరికల్లా ఆశ్చర్యం కొలిపేటట్టుగా 40 కుండలు కనిపించినాయి. ఇదంతా ఆ పాండురంగని మహత్యమే అని నమ్మి కుంభకారుడు వెనుకటి కంటే ఎక్కువగా స్వామి పూజ, భక్తుల ఆరాధన జరిపిస్తూ దివాణపు పన్ను 10 కుండలు చెల్లించి వేస్తూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒక సాధు బృందం బయలుదేరి వచ్చి జితరా గ్రామంలో విడిచింది. వారు తిన్నగా కుంభకారుని ఇంటి వద్దకు వచ్చి జై సీతారాం అంటూ భగవన్నామ స్మరణ చేశారు. అప్పుడు లోపల నుంచి కుంభకారుడు, అతని భార్య యువతలకి వచ్చి సాధువులను కూర్చుండబెట్టి కుశల ప్రశ్నలు వేశారు. అందులో ఒక సన్యాసి, భక్తాగ్రేసర, నేటికి 5 రోజులాయే మాకు భోజన భాజనాలు లేవు. ఇవాళ నీ ఇంట భోజనం చేయాలనే కుతూహలంతో వచ్చాము అన్నాడు. అందుకు కుంభకారుడు భార్య, భక్తరక్షకుడైన పాండురంగడు మన పాలిట ఉండగా చింత ఎందుకు అన్నారు.
వారికి భోజనాలు సమకూర్చడానికి కావలసిన ధనం అప్పు తీసుకువద్దామని ఒక వర్తకుని ఇంటికి వెళ్ళాడు కుంభకారుడు. ఆ వర్తకుడు ఇతన్ని చూసి, ఏమిటయ్యా కోప, ఇదివరకు తీసుకున్న అప్పులే తీర్చలేదే, మళ్ళీ కొత్త అప్పు కావాలంటున్నావేమిటి అంటూ, సరే నాకొక బావి కావాలి, తవ్వటానికి ఒప్పుకుంటావా అని అడిగాడు. కుంభకారుడు అంగీకరించాడు. వెంటనే వర్తకుడు కోరినంత ధనమియ్యక కుంభకారుడు వస్తుజాలమంతా సమకూర్చుకొని పోయి దిగ్విజయంగా సాధు సమారాధన పూర్తి చేసుకున్నాడు. తర్వాత కుంభకారుడు పార, పలుగు మొదలైన ఉప్పరి సామాన్లు చేత పట్టుకుని వర్తకుని వద్దకు వెళ్ళాడు. వర్తకుడు స్థలం చూపించగా కుంభకారుడు భార్య బావి తవ్వనారంభించారు. ఇలా వారు 2 రోజులు తవ్వి 3వ నాడు కూడా తవ్వబోయేసరికి శ్రీహరి కృపా విశేషం వల్ల లోపలి నుండి మహోజ్వలంగా నీటి బొగ్గ ఒకటి ప్రవహింపసాగింది. వర్తకుడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంతో ఆ సమీపానికి పోయి చూస్తూ ఉండగా కోప అడుగులు పెట్టిన చోట హఠాత్తుగా భూమి కృంగి అతను ఆ సొరంగంలో పడిపోయాడు. భర్త పడిపోవటం చూసి అతని భార్య కూడా సొరంగంలో పడదామని వెళుతూ ఉండగా ఆమెను పట్టి వెనక్కు లాగారు. అంతలో అశరీరవాణి, అమ్మా, నీ భర్త మృతి పొందలేదు, అయితే 1 సంవత్సర కాలం పాటు మాత్రం అతను అక్కడి నుండి రాలేడు. సంవత్సరము అయిన వెంటనే తనంత తానే వచ్చేస్తాడు. అప్పుడు నీవు అతను కలిసి లోకంలో భక్తిభావాన్ని ఉజ్జీవింపచేయాలి, కనుక తొందరపడకు. ఆ మాటలకు ఆమె వడబడి ఇంటికి వెళ్ళి నాటి నుంచి ఏకాంతంగా శ్రీహరిని ధ్యానిస్తూ కాలక్షేపం చేయసాగింది. అన్నట్టుగానే సంవత్సర కాలము పూర్తయింది. కాగానే ఎక్కడైతే కోపకుంభకారుడు బావి ఒడ్డున నిలబడి భూసొరంగమందు కూలిపోయాడో ఆ చోట రోజు రాత్రి వేళలా శ్రీహరి కథా సంకీర్తనం, గజ్జల మోతలు, మధురమైన శ్రావ్య ధ్వనులు, మేళతాళాదులు, మనోహరమైన చప్పుళ్ళు, ఈ సందడంతా వినపడదొచ్చింది. ఇది చూసి ప్రజలంతా విస్మయం పొందారు. ఈ సంగతి ఆ నోట ఈ నోట ప్రాకిపోయి రాజు చెవుల పడింది. ఇదేమిటా చిత్రం అని తలచి రాజు తను దగ్గరనే ఉండి బావి తవ్విస్తూ పై మన్ను జాగ్రత్తగా తోడించి పారబోయించి చూస్తే అక్కడ బంగారు తోగుటుయ్యలలో శంఖచక్రాలతో కౌస్తుభాది భూషలతో వెలిగిపోయే ఆ స్వామి స్వరూపం సాక్షాత్కరించింది. ఆ స్వరూపానికి ఎదురుగా కోపాకుంభకారుడు తన్మయుడై హరినామ సంకీర్తన చేయటం కూడా కానవచ్చింది. అప్పుడు రాజు మహాత్ముడైన కుంభకారుణ్ణి బయటికి తీయించి పౌరులందరికీ చూపగా వారందరూ గబగబా వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. బావి తవ్వమని ఆజ్ఞాపించిన వర్తకుడు, సుంకం విధించిన రాజు వచ్చి క్షమింపమని అతనిని వేడుకొన్నారు. కుంభకారుడు వారిని అందరినూ లేవనెత్తి, మీ కరుణ వల్లనే కదా నేను ఈ సంవత్సర కాలం అవిచ్ఛిన్నంగా శ్రీహరిని సేవించుకోవటానికి వీలు కలిగింది. ఈ ఫలమంతా మీదే సుమండి అంటూ వారికి తన కృతజ్ఞతను తెలిపాడు. అది మొదలుకొని ఆ ప్రదేశమంతటా ఎన్నో ఆలయాలు వెలిసినాయి. ప్రజలలో భక్తిభావం హెచ్చింది. భాగవతులకు సమస్తమైన ఉపచారాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పటికీ కోపాకుంభకారుడు హరిప్రసన్నత వల్ల ఆర్జించిన ఆ కోపం పాండురంగ క్షేత్రమందున్నది. భక్తులు దానిని దర్శించిన తర్వాతనే స్వామిని దర్శిస్తారు. కథ సమాప్తం. డబ్బు దెయ్యం. కోరుకొండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజు గారు అధిపతి. ఆయన నెరదాత, దయామయుడును. తన ఆస్థానంలో పనిచేసే మంత్రులకు, సేనాపతులకే కాక దాసదాసీ జనానికి సైతం ఆయన పుష్కలంగా ముట్ట చెప్పేవాడు. అలాంటి ధర్మపరుడైన తిమ్మరాజు గారి కొలువులో మొత్తయ్య ఒక నౌకరు. మొత్తయ్యకు పిల్ల జల్ల ఎవరూ లేరు. తను భార్య అంతే. చేతి నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దానిని అనుభవించక వాడు కడుపు కట్టుకొని డబ్బు వెనకేసేవాడు. తిమ్మరాజు గారి రాజ్యంలో రాగి నాణ్యాలు లేవు సరికదా, వెండి నాణ్యాలైనా చాలా అరుదు. అక్కడ నౌకర్లందరికీ బంగారు నాణ్యాలే బట్వాడా. తన వంతు వచ్చే బంగారు నాణ్యాలను మొత్తయ్య పోగేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు. ఇలా పోగేయటమే వాడికి ఆనందం. అదొక అలవాటు. ఇందులో వాడి భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడుపడేది. నిత్యావసరాలకైనా 4 నాణ్యాలు తీసి ఖర్చు పెట్టడం అంటే ఆ భార్యాభర్తలకు ప్రాణం పోయినట్టుగా ఉండేది. రోజు రాత్రిళ్ళు వాళ్ళు మూట కట్టి ఉంచిన ధనం బయటికి తీసి విప్పి చూసి లెక్క పెట్టి మళ్ళీ జాగ్రత్తగా దాచేసేవాళ్ళు. అలా లెక్క చూచినప్పుడు వాళ్ళు,
అయ్యో, ఇవాళ 2 నాణేలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే, ఎంత ధనం తరిగిపోయిందో అని ఒక్కొక్క మారు విచారించేవాళ్ళు. ఇలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే భార్యను పిలిచాడు. ఓసి ఓసి, నేను చెప్పినట్టు చేస్తివా? అమాంతం మనం బంగారు గోడలు మేడలు కట్టేయవచ్చు అన్నాడు. ఈ మాటకు మరిడమ్మ ఒళ్ళు పులకరించింది. అదేమిటో చెప్పమని కూర్చుంది. అప్పుడు ముత్తయ్య, మరేమీ లేదు, నేను 4 రోజుల పాటు ఊరు దాటి అవతలకి పోతాను. నువ్వు మన ఊళ్ళో ధనవంతులందరి దగ్గరకు పోయి విచారం నటిస్తూ, నా భర్తను రాజావారు ఖైదు చేశారు, నాది ఒంటిపాటు బతుకైపోయింది, ఆడకూతుర్ను దిక్కు లేకపోయే అని చెప్పు, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. అనుకున్న ప్రకారం మరునాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరిడమ్మ ఊరిలోని ధనవంతుల దగ్గరికి పోయి భర్త చెప్పినట్టుగానే పాఠం ప్రారంభించింది. ఇంతకు ముందే ఎప్పుడూ రాని ఆమె తమ వద్దకు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవళ్లకు తోచింది వాళ్ళు తలా కొంత సాయం చేశారు. కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవటం చూడగా మరిడమ్మకు ఇదే బాగున్నదని అనిపించింది. అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ళ దగ్గరకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకు వెళ్ళటం? ఎంత ధనవంతులైతే మట్టుకు హద్దుపద్దు లేకుండా ఎంతకాలమని సాయపడతారు? ఇప్పటికీ ఊరిలో ధనవంతులందరినీ చూడటం, మరిడమ్మ సాయం పొందటం జరిగిపోయింది. ఇంకా ఒక్కళ్ళు మిగలలేదు. ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు. పరిస్థితి గమనించాడు. తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు. ఇలా ధనవంతుల వద్ద నుండి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్ళు వాళ్ళు కాలక్షేపం చేసి కొంత సొమ్ము మిగుల్చుకున్నారు. బాగానే ఉంది, మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను మునుపట్లాగానే అన్నాడు ముత్తయ్య. అందుకు మరిడమ్మ, నేను పోను, మళ్ళీ వెళితే మన గుట్టు కాస్త బయలుపడిపోతుంది. తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు, అంత జరగకపోతే చుట్టాల వద్దకు పోరాదా, ఎన్నాళ్ళని మేం తేరమేపగలం అనేశారు కూడా అన్నది. భేష్, ఇంకే, మనకి మంచి ఉపాయం ఆ ధర్మాత్ములే చెప్పారు. నేను ఇవాళనే బయలుదేరిపోతా. నువ్వు మన బంధువర్గం ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళందరి దగ్గర ధనం గుంజుకురా పో అని చెప్పి ఆనాడే బయలుదేరిపోయాడు. చుట్టుపక్కల చుట్టాలను తెలిసినంత వరకు జ్ఞాపకం చేసుకుని పోయి మరిడమ్మ తన దుస్థితి వలపోసుకుంది. ఆమెను చూడటంతోనే వాళ్ళందరూ జాలిపడ్డారు, ఓదార్చారు. తనకొక రోజు వంతులు వేసుకుని ఆమెను ఆదరించి సుష్టుగా భోజనాలు పెట్టి వెళ్లేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు. ఈ విధంగా కొన్నాళ్ల పాటు బంధువర్గం అంతా మరిడమ్మను పోషించటం జరిగింది. మరికొద్ది రోజులుండేటప్పటికీ వాళ్లకు ఆమె పైన రోత పుట్టింది. మొదట్లో అయితే ఆమె మాటలు నమ్మారు, కానీ రాను రాను ఇదంతా ఏమిటా అని అనుమానపడసాగారు. ఇటువంటి పరిస్థితిలో మరిడమ్మ ఇల్లు చేరుకుంది. మరి కొద్ది రోజులకే ముత్తయ్య చక్కా వచ్చాడు. ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు. కానీ మరిడమ్మ వైరాగ్య భావంతో అతని మాటలన్నీ తుంచేస్తూ వచ్చింది. ఇది చూసి ముత్తయ్య, ఓసి, ఇంత మాత్రానికి దిగాలు పడిపోవడం ఏమిటి? ఇంక నువ్వు ఇల్లు కదలబోకు, మనం ఐశ్వర్యవంతులం అయ్యే మార్గం నేనే చూస్తా అన్నాడు ధీమాగా. ఆమె ఊరుకుంది. ఆనాటి రాత్రి ఎక్కడి నుంచి తెచ్చాడో ఎలా తెచ్చాడో ఒక మంచి ముత్యం చేత పట్టుకు వచ్చాడు. మరునాడు మరొకటి, 3వ రోజున ఇంకొకటి. ఇవాళ ముత్యం, రేపు పగడం, ఎల్లుండి నీలం, ఇలా రోజుకొక రకం దినుసు, అపూర్వమైనది, విలువ కట్టలేనిది తీసుకురావటం మామూలయ్యింది. మరిడమ్మకి ఇదంతా ఏమీ బోధపడలేదు. రోజు రాత్రిళ్ళు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు. ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మ చూపుతూ వచ్చారు. ఒకరోజు నా దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకం చూపేసరికి తలవని తలంపుగా రాజభటులు వాళ్లను పట్టి బంధించారు. అంతేకాదు, ముత్తయ్య ఇల్లు సోదా చేశారు. ముత్తయ్య ఇల్లు చూపులకు చిన్నదే అయినా లోపల మట్టుకు వెతికిన కొద్దీ, తవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగినాయి. చీపురు ముల్లైనా పైకి పోకుండా రాజావారి చోరీ ఆస్తి అంతా దొరికేసింది. అదంతా భటులు కోటకు చేర్చారు. ఇంకేముంది, ఇంత పని చేసిన ముత్తయ్యకు మరిడమ్మకు ఉరిశిక్ష పడుతుందని ఊళ్ళో పెద్ద గోల బయలుదేరింది. వాళ్ళిద్దరినీ రాజుగారి ఎదుట పెట్టారు. వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడ్డట్టే నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు. నిండు సభలో తిమ్మరాజు గారు ఇలా సెలవిచ్చారు. ముత్తయ్య,
జీవితమంతా ధారపోసి ఈ ధనమంతా మీరిద్దరూ కూడబెట్టారు. దీనిని మీరే అనుభవించటం న్యాయం అంటూ ఆ ధనరాశులు 2 మూటలు కట్టించి దంపతులిద్దరి తలల మీద చెరి ఒకటి పెట్టించారు. ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ అంతుపట్టలేదు. ఏమి తెలివయ్యా తిమ్మరాజు గారి తెలివి అంటూ చెప్పుకోసాగారు. మరునాడు డబ్బు పట్టుకుని ముత్తయ్య బియ్యం కోసం బజార్కు వెళ్ళాడు. ఎవరిని ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు. ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట. దినుసు దొరకలేదు. కోరిన ధనమిస్తామన్నా దొరకలేదు. చేసేదేమిటి? చేరువనున్న గ్రామాలకు పోయి చూశాడు. అక్కడ ఇదే తంతు. అయోమయమైపోయింది పాపం ముత్తయ్య జీవితం. కళ్ళు తెరిచాడు. అప్పుడు బోధపడింది తిమ్మరాజు గారి తత్వం. తక్షణమే దాచబెట్టిన ధనమంతా బయటికి తీశాడు. బంధువర్గం నుండి గుంజుకున్న బహుమాన ధనమంతా భార్య చేత మళ్లీ పంపించి వేశాడు. ఊరిలో పోగు చేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించి వేశాడు. కోటలో నుండి కాజేసిన రాజు ద్రవ్యమంతా కాసు అయినా తక్కువ లేకుండా చేర్చివేశాడు. ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు. ద్రవ్యం అనేది జీవితం సాగించటానికి ఉపయోగించే ఒక సాధనం అంతే, కానీ ధనం సంపాదించటం కోసమే మనం పుట్టలేదు అనే దివ్య సూత్రం అతని మనస్సుకు బాగా పట్టింది. అయ్యో, జీవితం ఎంత వృధా చేసుకున్నాను. అంతూ పొంతూ లేని ఆశతో ధనద్రవ్యాలు పోగు చేయటం మొదలెట్టాను. పోగేసిన కొద్దీ ఆశ ఎక్కువైందే కానీ కొంచెమైనా తగ్గలేదు. మనస్సుకు తృప్తి అనేది కనుచూపు మేరలోనైనా కనిపించలేదు. దిక్కుమాలిన ఈ ఆశను, అర్థం లేని ఈ ఆశను తీర్చుదామనే కాంక్షతో నా భార్యను పురికొల్పి ఆమె బుద్ధి కూడా పాడు చేశాను. అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టాము, నానా గడ్డి కరిచాము. ప్రభువుల ధర్మమా అని ధనం యొక్క విలువ ప్రయోజనము ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది. ఇక నా స్వలాభం కోసమని ఊరి మీద పడను, ఎవ్వరినీ బాధించను. జానెడి పొట్టకు ఎంత కావాలి? దయామయులైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. దానితో తృప్తి చెందక ఎందుకీ తాపత్రయం? అర్థం లేని తాపత్రయం. ఈ విధంగా తనలో తను అనుకుని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు. పోగు చేయడం అనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీది మమకారం తొలగిపోయింది. తొలగిపోగానే మనస్సు తేలికపడింది. ఇలా తేలికపడిన మనస్సుతో ఒక విధమైన కొత్త ఆనందంలో ఉన్నాడు ముత్తయ్య. అంతలోనే రాజభటులు వచ్చారు. అయితే ఈసారి ఆ దంపతులను బంధించటానికి కాదు వాళ్ళు రావడం, దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకువచ్చారు. ఇది చూసి ముత్తయ్య దంపతుల సంతోషానికి మేరలేకపోయింది. నాటి నుంచి ముత్తయ్య మరిడమ్మ వంట చేసుకోవటం అవసరమే లేకపోయింది. ఏమి రోజు 2 పూటలా వారికి కోటలో నుండి భోజనం వస్తూనే ఉండే. నెల తిరిగేసరికి ముత్తయ్యకు అతని జీతము చేరుతూ ఉండే. ఇంకా లోటేమిటి? ఇప్పుడు ధనం పోగు చేయవలసిన పని లేదు కనుక ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసమే అహర్నిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తాత్ములై సుఖంగా ఉంటున్నారు. ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు ప్రజకు కూడా సంతోషాన్ని కలిగించింది. కథ సమాప్తం.